హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిస్తా. క్రంచీగా కస్టర్డ్ ఫ్రూట్స్తో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. తీసుకునే తర్వాత బాగా బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అందులో ఒక చిన్న గ్లాస్తో మిల్క్ వేసుకోండి. బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ మీద మనకు బాయిల్ అవుతుంది కదా మిల్క్, ఆ మిల్క్లో వేసేసుకోండి. వేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అలా కలుపుతూనే ఉండాలి. థిక్గా అవుతుంది. అది అయిన తర్వాత 1 కప్తో షుగర్ వేసుకోవాలి. నాకు లైటింగ్లో కలర్ అలా కనిపిస్తుంది కానీ ఎల్లో కలర్లోనే నాకైతే వచ్చింది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా కలుపుకున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర అయితే ఇవే ఫ్రూట్స్ ఉన్నాయి. కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఇందాక కస్టర్డ్ ఉంది కదా చేసాం కదా, అది బాగా చల్లగా అయిన తర్వాత ఈ బాక్స్లో వేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నాకైతే ఇంకా 1 అవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా బయటకు తీసేసుకొని ఇందాక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకునే తర్వాత అలా చూస్తూ ఉండండి. లాస్ట్లో క్రంచీ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే ఆ బిస్కెట్స్ ఇలా చూపిస్తున్నాను కదా, అలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. వేసుకునే తర్వాత ఆ కస్టర్డ్ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేయండి. వేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక 2 బిస్కెట్స్ వేసుకోండి. నా దగ్గర అయితే బటర్ బిస్కెట్స్ ఉన్నాయని నేను అవి వేసుకున్నాను. ఫైనలీ అయితే క్రంచీ కస్టర్డ్ ఇలా వచ్చింది. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.